ఇప్పుడే రాకరా ఉండు, ఒక్క నిమిషం వాళ్ళు నిలవడం కరారా. ఈ 1981 లో వీళ్ళిద్దరు కూడా నిండు నూరేళ్ళు ఆ భగవంతుని యొక్క కృప వల్ల మరి రవికిషోర్ గారు జన్మించారండి. ముందుకు వచ్చి ఒక్కసారి చెప్పండి గట్టిగా. మీ ముగ్గురు కలిపి అది పట్టుకుంటారా. 1981 లో ఆ భగవంతుడు ఈ దంపతులకు మంచి మనసున్న కుమారుణ్ణి రవికిషోర్ గారిని ఈ భూమిపై తీసుకొచ్చారండి. ఒక్కసారి గట్టి క్లాస్ అండి. వా మంచి మంచి మనసున్న కాదు, ఉత్తముడైన కుమారుణ్ణి కన్నారు. ఎందుకంటే 50 ఏళ్ళది ఇది ఏదైతే పాద పూజ చేస్తున్నాడో ఉత్తముడైన కుమారుడు. ఒకసారి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ మరి 2010లో అశ్విని గారిని 3 మంది బంధంతో తన ఇంటికి తీసుకొచ్చిన రవికిషోర్ గారికి 2010లో ఇగో ఇప్పటిదాకా నువ్వు వండర్ఫుల్ అకేషన్. 2010లో కిషోర్ గారు రవికిషోర్ గారు మరి అశ్విని గారిని వివాహం చేసుకొని ఈ ఇంటికి మహాలక్ష్మి తెచ్చారండి. ఒక గట్టి క్లాస్ అండి. మరి ఇంటికి మహాలక్ష్మి 2011లో కేదరిని ఆ భగవంతుడు ఈ ఇంటికి మహాలక్ష్మిని తీసుకొచ్చారండి. ఒక చక్కటి క్లాస్ అండి. ఎక్కడ పాప ఎక్కడ? వావ్ అమ్మా జర సైడ్ ఉండు వాళ్ళ జర. ఓకే, మీరు అందరు ఫోటోలు చూసారా? ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఉండే, ఇక్కడికి వచ్చేసరికి కలర్ఫుల్ ఫోటో వచ్చింది. అంటే కలర్ఫుల్ కోడలు వచ్చింది. అందుకని మర్చిపోతున్నావు నేను, అందుకని అప్పుడప్పుడు అందిస్తాను. కలర్ఫుల్ మన్మరాలండి ఆ భగవంతుడు కేదరిని మరి భూమికి తీసుకొచ్చారు. మరి 2016లో తాతకు ఎప్పుడు కూడా ఇంటికి మనం చెప్పండి సార్. ఏ తల్లిదండ్రులకైతే కొడుకు పుడతాడో వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట. హిందూ లాలో ఉంది ఇది, నేను చెప్పడం కాదు. మన హిందూ లా ఏదైతే చట్టం ఉన్నదో దాంట్లో ఉన్నది, కొడుకు పుట్టితే వాళ్ళు స్వర్గానికి చేరుతారని. అయితే ఇది వాడు చేరడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్వర్గానికి చేరే ఆశీర్వాదం దొరికింది కొడుకు రావడం వల్ల. శ్యాయసరావు గారు మరి ఈ రోజు తాత మరి నాన్న ఎలా అయితే తాత పూజ చేస్తున్నాడో ఇంకొక 50 ఏళ్లకు మరి మనమడు కూడా అంటే